సార్ కేసీఆర్ గారితో మీరు దాదాపు 6 నెలలుగా ట్రావెల్ చేస్తున్నారు. చాలా దగ్గర నుంచి ఆయన్ని గమనిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వంలో మీరు గమనించిన విషయాలేంటి? అంటే బయట ఎన్నో వింటూ ఉంటాం. బట్ మనం దగ్గర నుంచి చూస్తే ఇంకొన్ని తెలుస్తూ ఉంటాయి కదా! అంటే 6 నెలలు కలిసి తిరిగితే వారు వీరవుతారు, ఏదో వీరు ఏదో వారవుతారంటారు. కనపడుతుంది అని అనుకోవడం తప్పమ్మా. ఆ! ఇంత విశ్లేషణ చేస్తే హ్మ్. ఈ 6 నెలల్లో హ్మ్. మరొకటి కనపడుతుందా? హ్మ్. లేలే కాదు. హ్మ్. నన్ను ప్రొఫెషనల్ గా ఛాలెంజ్ చేశాడు. హ్మ్. మేము 5 గంటల 45 నిమిషాలు ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా నీళ్ళ మీద హ్మ్. వాదన వస్తే ఒక మేజర్ టీవీ ఛానల్ ముందు ఓ మేజర్ టీవీ యాంకర్ పేర్లు ఎందుకు మీదంతా కాంపిటీటర్స్ బాగుండదు. ఆ? అది కూడా సంక్రాంతి రోజు హ్మ్. 5 గంటల 45 నిమిషాలు హ్మ్. డిబేట్. మాట్లాడాం. డిబేట్ హ్మ్. మేమిద్దరం. ఆయన ఛాలెంజ్ చేశాడు. కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి వచ్చి లేదు ఇది తప్పు అని అంటే నేను ప్రూవ్ చేశాను. సరే డిస్కస్ చేశాను. ఆయన అర్థం చేసుకున్నాను నేనేంటో ఆ చర్చ వల్ల. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడే ముందు కేంద్ర ప్రభుత్వానికి ఈ నీళ్ల మీద పవర్ మీద ఇచ్చే పేపరు నేను తయారు చేస్తా ఉంటే నాతో ఒక 45 నిమిషాలు ఫోన్లో మాట్లాడి ఇది ఉందా అది ఉందా అని అడిగాడు. అంటే ఆయన ఏ కోణంలో ఆలోచిస్తున్నాడో ఆ కోణంలో నేను ఆలోచించాను కాబట్టే మా ఇద్దరు ఈక్వేషన్ బాగుంది. ఇవ్వాలేదో 6 నెలలు పార్టీలో జాయిన్ అయిన ఆయనతో కలిస్తే మాత్రం కొత్తగా ఏమైనా వస్తుందా? హ్మ్. ఏం లేదు. వ్యక్తిత్వాలు మారుతాయా? హ్మ్. ఆలోచనలు మారుతాయా? ఏదో ఆలోచనల కోసం అధికారం కోసం అవకాశం కోసం చేతులు వెళ్తామా? హృదయం నుంచి రావాలి. జీవితంలో మనం చేసే కార్యక్రమం అందరికీ బాగుండాలనే తపన, దానికి అనుగుణంగా చర్యలు, ఆ చర్యలు అమలయ్యేట్టుగా చేసే భావన లేకపోతే రాజకీయాలు ఎత్తుకం ఎవరు ఏ పైన చేయొచ్చు. అంతే కదా? అవును సార్. అందులో రాజకీయం చాలా ఇంపార్టెంట్. హ్మ్. యు ఆర్ షేపింగ్ ది డెస్టినీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది రీజన్. ఏ తల్లైనా తండ్రైనా తన కొడుకు కూతుళ్ళు బాగుపడాలనే చూస్తారు కానీ ఏం చేసినా బాగుపడాలనే చూస్తారు కానీ నష్టం చేస్తారా? ఆ రకంగా సమాజాన్ని కుటుంబంగా ఆలోచించగలిగే అంటే మళ్ళీ ఇప్పుడు ఏదో మోడీ మేరా ఫ్యామిలీ అని అంటున్నాడు అని స్లోగన్ అంటారు మళ్ళా అది ప్రచారం. కానీ ప్రాక్టికల్ చేయాలని చెప్తున్నా. కడియం శ్రీహరి, కేకే లాంటి సీనియర్లు కూడా బీఆర్ఎస్ ని కేసీఆర్ ని వదిలి వెళ్తున్నారు సార్. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటారు? ఇప్పుడు మీకు కావాల్సింది సంచలనాల వార్తలు. ఇప్పుడు ఎవరు నిజాలు కూడా సార్, సంచలన వార్తలని కాదు. నిజమే, కానీ ఎవరు ఏదో మారుతున్నారు, ఎవరు ఏదో అంటున్నారంటే వాళ్ళ వాళ్ళ అవగాహన విధానం, వాళ్ళ అవసరాలు, లేకుంటే సామాజిక అవసరాలు, ఈ రెండింటిని పక్కన పెట్టి ఆలోచించి ఎవరి నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటారు. అంత మాత్రం చేత ఏదో ఇక్కడ ఉంటే ఆడికి పోగానే ఏమవుతుందనే, అంతే కదా? ఇప్పుడు ఇలా మేము గొప్ప వాళ్ళం అనుకునే వాళ్ళు ఎవరైనా, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్, లెట్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పార్టీ అండ్ బీ ఇండిపెండెంట్, కంటెస్ట్. నగ్గుతారా? ఒక్క నిమిషం నేను చెప్పే పాయింట్ పూర్తిగా వస్తే దాని అర్థం వస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ లేకుంటే ప్రాంతీయ పార్టీ కానీ ఆ పార్టీ కాదని ఎవరైనా నేను గొప్పనని అందుకే నేను పోతున్నా ఇది బాగలేదనే వాళ్ళు ఇండిపెండెంట్ గా పార్టీ ఎందుకు పెట్టుకోవాలా? వాళ్ళు ప్రజల ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అట్లని చెప్పి పార్టీలు పెట్టిన వాళ్ళు ఏది చేస్తామని అనొచ్చు. కానీ ఇది ఒక వ్యక్తి మారినంత మాత్రాన, ఒక వ్యక్తి మరో మాట చెప్పినంత మాత్రాన అది ప్రాధాన్యత అనుకోవడం పొరపాటు అని నేను అంటున్నాను. ప్రజల అవసరాలు, శాశ్వత ప్రాతిపదిక, అభివృద్ధి, ఆ కోణంలో మనం కమిట్ అయి ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అది లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది? ఈ ఊహాగానాలు చెప్పుడు ఇదంతా ఏదో ఇది అది అని ఎవరైనా ఓడిపోతామని కంటెస్ట్ చేస్తారా? అందరూ గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనుకున్నారా? ప్రజలు అవకాశం ఇస్తారు, వస్తుంది, ఏమున్నది, ప్రజలు మళ్ళీ ఆలోచిస్తారు. మీ చరిత్ర లేదా? వాజ్పేయి గారి గురించి ఎవరైనా మాట్లాడారా? ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ. మరి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎందుకు రాలి వచ్చిందా? ఇందిరాగాంధీ ఒకటే పదం, ఎమర్జెన్సీ, పోయింది. మరి 2.5 సంవత్సరాలు తిరగకముందే నీవు తప్ప నీ తప్ప మెరుగానే వచ్చారు. అంతే కదా? ఎవరు వచ్చినా 50% మద్దతే తెలియదు కదా, ఎక్సెప్ట్ 72 బంగ్లాదేశ్ విమోచన అప్పుడు తప్ప 50.9% అనుకుంటా, హిస్టారికల్ హైయెస్ట్. సో అందుకోసం రాజకీయాలు వేరు. కానీ మనదేంటి? ప్రజలు, అవసరాలు, మన జీవిత కాలంలో మన ధర్మం, అవకాశాలు, ఈ అంతరాలు పెరగకుండా అవకాశాలు కల్పించి అందరినీ మానవతా కోణంలో చూసే దిశగా ఉంటేనే రాజకీయాల గురించి మాట్లాడితే మంచిది. ఇక ఎవరి అవసరాల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దాని గురించి మనం ఎందుకమ్మా మాట్లాడాలి? సార్, కవిత అరెస్ట్ ని మనం ఎలా చూడాలి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ కక్ష సాధింపు అంటారా, లేదంటే తప్పు చేసింది కాబట్టి వెళ్ళారంటారా? మీరు పెద్దవారు, మీకు అన్ని తెలిసిన వారు. అది నిజమే. మీరు తీసారా ఈడీ ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ఎంత % కన్విక్ట్ అయినాయి?
0.46. అంటే 200 కేసులు చేస్తే ఒక్క కేసు కూడా ఇది కాల. అంటే ఒక్క ఈడీ దర్యాప్తే సరిగ్గా జరగట్లేదు అంటారా? నేను అవన్నీ చెప్పలేను, ఎందుకంటే నేను ప్రావీణ్యత నాకు అందులో లేదు. కానీ చట్టంలో ఉండే లొసుగులు, అవకాశాలు, ఆ తర్వాత అవకాశాలను రాజకీయకరణలో వాడుకుందామనే దురాశ ఉండేవాళ్ళు చేసే పనులు ఆలస్యం అవుతుంది. సో మనం పార్టీ ఫిరాయింపుల చట్టం ఎందుకు తెచ్చాం మాట చెప్తాం, అది 100కి 100 అమలయ్యే పరిస్థితి కనబడతలేదు కదా, దాన్ని సవరించలేకపోతున్నాం కదా. అంటే సమాజంలో వాళ్ళ అధికారం కోసం కానీ, వాళ్ళ పేరు కోసం కానీ, వాళ్ళ ఈగో కోసం కానీ, వాళ్ళ ప్రతిష్ట ఇనుమడింపు చేసుకోవడానికి కానీ, ఎదుటి వాళ్ళను నొక్కడానికి కానీ చేసే ప్రయత్నాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఒత్తిళ్లు తెచ్చి కొనసాగడానికి, అధికారంలో రావడానికి చేసే ప్రయత్నం తాత్కాలికమే, ప్రజలు గుర్తిస్తారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ని వాళ్ళతో కలవమని గానీ ఇలాంటి ఏమైనా ప్రపోజల్స్ తో వచ్చిందా సార్? నేను ఆ స్థాయిలో చర్చించట్లేదు కాబట్టి నేనే చెప్పలేదు. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలను ఎలా చూడొచ్చు? ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు, కానీ ఏ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. అంటే ఇప్పుడు బయటకు వచ్చినప్పుడే ఇది ఇష్యూ అంతే కదా, దొరికితే దొంగ అంతే కదా. ఒక్క నిమిషం, రాజకీయాల్లో డబ్బు గురించి మాట్లాడడం మంచిదా? మీరు 4వ స్తంభంలో ఉన్నారు, మీరు ఒక డబ్బు లేకుండా ఇక నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. ఆన్ రికార్డ్ మేమందరం ఒకటి పెడతాం, సంతకం పెడతాం, ఏది వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా, ఏది అఫిడవిట్ ఇస్తాం. అఫిడవిట్ లో ఏముంటుంది, ఈ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటాం. ఆర్థిక కోణంలో ఉన్నారా ఎవరైనా? నాకైతే తెలీదు. అందుకోసం చట్టంలోని లొసుగులను చట్ట పరిధిలో కనపడకుండా చేసే కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి. ఏదో కొద్దిమంది ఆ నియమ నిబంధనలకు ఉండొచ్చు, కానీ దాని గురించి చర్చించడం మంచిది కాదేమో నేను. ఇంత నగ్న సత్యాన్ని గుర్తించగలిగిన వాళ్ళం దాని మీద మాట్లాడడం, లేకపోతే పొన్నాల లక్ష్మి అన్నాడు అఫిడవిట్ లో ఎవరు పాటించలేరట, ఆయన కూడా పాటించలేదట అని రేపు పొద్దున మళ్ళీ ఇస్తారు. అంటే మీరే చెప్పేస్తున్నారు. అదే వాళ్ళేట్రా మేము చెప్పడం కాదు, ఈజీగా ఫ్యాక్టర్ నాట్. అందరం సంతకాలు చేస్తున్నావా? చేస్తున్నాం. కొంతమంది బయటకు వస్తాయి, కొంతమంది బయటకు రాదు. అదే దొరికితే దొంగ, లేకపోతే దొర. దొరికించుకుంటే దొంగని చేస్తాం, దొరికించుకుంటే దొంగని చేస్తాం. అంతే సార్. దొరకబట్టాలనుకుని దొరకబడితే దొంగ అని ముద్రిస్తాం, అంతే కదా. మరిగా మీకు అర్థమైతే చాలు. సార్, మీరు రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. మీరు ఒక స్వతహాగా కూడా ఒక ఇంజనీర్. మరి కాళేశ్వరం నాణ్యత ఎలా ఉందంటారు? రైతులకు నిజమైన న్యాయం జరుగుతోందా? దానికి పెట్టిన ఖర్చుకి ఇప్పుడు అక్కడ చెప్తున్న నాణ్యత లోపాలు, ఎందుకంటే మీరు చాలా బాగా చెప్పగలరు దాని గురించి. నేను చెప్పగలగడం కాదు, అవసరాలు, శాశ్వత ప్రాతిపదిక, ఆర్థిక కోణం, కొన్ని సందర్భాలలో శాశ్వతంగా ఉపయోగించుకోవడానికి చేసే కార్యక్రమాల్లో ఆర్థిక కోణం ఆలోచించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నియమ నిబంధనలు పెట్టి ఇది చేయాలంటారో దాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని దేశ ప్రభుత్వం అన్ని కూడా జరుగుతాయి. ఇవాళ చైనాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రివర్ ప్రాజెక్ట్ కట్టారు. ఎంత ఖర్చు అయిందో తెలుసా? దానివల్ల ఫీజిబిలిటీ రిపోర్టు ఉంటుందా? కానీ ఇది శాశ్వతంగా అవసరానికి అనే ఉద్దేశంతో ఇప్పుడు చేస్తే ఇప్పుడు తక్కువ అవుతుంది, ఇక ముందు చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి చేస్తారు. సో కొన్ని సందర్భాలు జరుగుతాయి, తప్పదు. ఇప్పుడు ఎందుకు కొడంగల్లో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ 3000ది చెప్పాను కదా, ఎందుకంటే తన దాకా వస్తే వేరు, మిగతా వాళ్ళు చేస్తే తప్పు. అవసరానికి సరే, మనకు వ్యవస్థ ఉంది. ఇప్పుడు నేను కూడా శాఖకు ప్రాతినిధ్యం వహించా, నేను కూర్చొని గీతలు గీసానా? మనం చెప్పాము ఈ ప్రాంతానికి నీళ్ళు కావాలి, అంతే కదా. మనం చట్టంలో మార్పులు తీసుకొస్తాం కానీ డిజైన్లో మార్పులు తెస్తారా ఎవరైనా? మాట రేపొద్దున మీ అమ్మాయికి నువ్వే ఇల్లు కట్టిస్తావా? నీ డిజైన్ మీ కొడుకు మాట లేదు సార్, వాళ్ళ ఇంట్రెస్ట్, నువ్వే బ్రిక్ మంచిది పెడతావా, లేకుంటే మా ఏదైనా అదే నాణ్యత లేనిది తొందరగా గూలిపోయేది పెడతావా? లేదు. మరి అయిపోయి ఈ మాత్రం ఆలోచించకుండా రాజకీయ కోణంలో మాట్లాడితే ఎట్లా? సరే, అది అవసరమే. ఇప్పుడు మనం లిఫ్ట్ చేసుకుంటే ఇప్పుడు నిలుంటాయి, లిఫ్ట్లో ఎక్కువ ఖర్చు కావచ్చు, అవుతుంది. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఈ 20 సంవత్సరాల లోపలనే మనం ఎందుకు పెడుతున్నాం? అంతకుముందు ఎందుకు ఆలోచించాలి? మనకు అప్పుడు పవర్ లేదు, ఖర్చు ఎక్కువ, అబ్బో ఇంత ఖర్చా అనుకొని ఆలస్యం చేశాం. ఆలస్యం చేసినందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సమస్యలు వచ్చాయి, అంతే కదా. మనం వాడుకుంటలేమని ఇప్పుడు పెడుతున్నాం పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్లు. అది ఆలోచించాల్సిన అవసరం. అందుకోసం ప్రజల శాశ్వత ప్రాతిపదికన అవసరాలు ఏదో ఫీజిబిలిటీ పేరుతోటి దీంతో చూసి దేనికోసమో చేసింది అనుకుంటే ఎట్లా? అట్లా కాదు. నిజాం గారు ఉన్నారు, ఈ
హుస్సేన్ సాగర్, గడ్డిపేట ఏ పైసల కోసం చేసిండా? చార్మినార్ పైసల కోసం కట్టిండా? అందా దొబ్బేదందుక? ఉమ్, లేకపోతే ఆరెంజాయి మిల్స్ పైసల కోసం పెట్టిండా? హైకోర్టు బిల్డింగ్ పైసల కోసం చేసిండా? రైల్వే లైన్ లేచింది దానివల్ల కమిషన్లు కొడదామని చేసిండా? మొత్తం ఇండియాలో ఎక్కువ మా నిజామా చేసిండు కదా. ఇక ఇక్కడ ఈయనేమో ఈ కేసీఆర్నేమో ఇట్లా మాట్లాడతారు, ఏది సెక్రటరియట్ ఇదని, ప్రజాభవన్ ఇదని. ఉమ్, పివి గారి విగ్రహం అంత పెద్దగా పెట్టిండు పైసల కోసమా? చార్మినార్ లాగానా? అంబేద్కర్ విగ్రహం దేశంలో ఎక్కడ లేదు, పైసల కోసం చేశాడా? 33 జిల్లాల్లో కలెక్టర్ బిల్డింగ్లు పైసల కోసం చేశాడా? ఉమ్. అవసరాలకు జనం వస్తారు, శాశ్వతంగా ఉండిపోతుంది, చేశాం. ఇవన్నీ ఆలోచించకపోతే తప్పమ్మా. ఏది ఇమ్మెచ్యూర్, దీన్ని ఏమంటాము, ఆ నేరో యాంగిల్లో ఆలోచించి దేశం, రాష్ట్రం, ప్రజల గురించి ఏదో మాట్లాడితే దానంత బుద్ధి తక్కువగా ఏమైనా ఉంటుందా? వ్యవస్థల లోపాలు మనకు తెలియనియా? వ్యవస్థ లోపాలతోటి మనం సమాజానికి అవకాశాలు ఇవ్వకుండా అభివృద్ధి కాకుండా చేస్తామా? లోపాలనే ఎత్తి చూపుకుంటూ గడుపుతామా? జీవిత కాలంలో ఈ తరానికి ఇంతో అంతో ఎంతో కొంత మేలు చేద్దామనే ఆలోచన, జిజ్ఞాస, ఆ దృక్పథం, ఆ కమిట్మెంట్ ఉండాల్సిన అవసరం లేదా? అందరూ తప్పులు ఉండొచ్చు, జరగచ్చు. చదువుతున్నాం అందరూ, మన పిల్లలు 100కి 100 మార్కులు వస్తున్నాయా? మా మనోడు 95% ఏవో ఉన్నాడు. ఉమ్. అరే ఏందిరా మరి 100 ఎందుకు రాలేదంటే, నేను ట్రై చేస్తాడా తాత అన్నాడు. 95% ఇస్ ఎ గ్రేట్ థింగ్. మేము చదువుకున్నాడు మాకు 60, 65, 70%. ఉమ్, అందుకోసం చెడును ముందర పెట్టి మంచిని అడ్డుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించడానికి, రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కారని చెప్తారు. రావణాసురుడు లేడా చరిత్రలో? శ్రీరాముడు ఉన్నాడు కదా, ధర్మరాజు ఉన్నాడు, దుశాసనుడు ఉన్నాడు, ఉమ్, హిట్లర్ ఉన్నాడు, మంచి నెహ్రూ గారు ఉన్నారు. ఉమ్. మాట చెప్తున్నాను, మహాత్మా గాంధీ ఉన్నాడు. ఇది చరిత్రలో మామూలే కదా. ఇది అర్థం చేసుకోవద్దా? పూట గడవడానికి, పదవులు పొందడానికి, ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి రాజకీయాలా? తప్పదు. సార్, బిఆర్ఎస్ లో గాని ఉమ్. కేసీఆర్ గారి వ్యవహార శైలిలో గాని ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటదంటారా? ప్రజా తీర్పును బట్టి అయినా మనం ఏదైనా అవసరం ఉందా అసలు? ఇప్పుడు ప్రజలు ఒక మాట, ఏం తక్కువ చేశారని 2009లో వైఎస్ రాజశేఖర్కి తక్కువ సీట్లు వచ్చాయి, అంతేనా? అవును. అంత మాత్రం చేత చేసిన కార్యక్రమాలు మంచిగా ఉంటావా? కాదు కదా. ఆ తాత్కాలిక ఉద్రేకాల, ఇది సెంటిమెంటల్ వాల్యూస్ జనంలో అప్పటికప్పుడు ఇంకా ఏదో బాగా జరుగుతుంది అనుకునే నేపథ్యం, కొత్త అవకాశాలు అటు ఇటు అవుతాయి. అంత మాత్రం చేత మన శాశ్వత ప్రాతిపదికన మనం దేనికోసం అయితే పరితపిస్తూ ఈ అవకాశాలు తీసుకుంటున్నామో, ఆ అవకాశాల కోసం ప్రజల ముందుకు వెళ్తున్నాం, దాంట్లో కాంప్రమైజ్ ఉంటుంది. సరే, వ్యక్తిగతంగా 10 మంది వస్తారు, 8 మందిని మంచిగా మాట్లాడతాం, అప్పటికే ఏదో అవుతుంది. మిగతా 2 మాట్లాడకపోతే బయటకు పోయి ఉంటారు, నన్ను మాట్లాడలేదు అంటారు. ఇది మానవ సహజం. అంత మాత్రం చేత ఆ 2 తనినట్ట, కొట్టినట్ట, నువ్వు అక్కర్లేదన్నట్ట చెప్పండి మీరు. అది ఓసారి ప్రభావితం అవుతుంది, అది తాత్కాలికం. కానీ శాశ్వతంగా మనం ఎంచుకున్న విధానం, శాశ్వతంగా మనం చేయాలనుకున్న కార్యక్రమాలు, అది జీవిత లక్ష్యాలుగా, అది లక్ష్యం, అది ముఖ్యం.